మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్ కేసులో పట్టుబడినటువంటి ఏలూరు ఎంపీ తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ పక్క రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ కేసులో బుక్ అయినా సరే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు అతను సెల్ఫ్ వీడియో కూడా ఒకటి విడుదల చేశారు. ఈ కేసులో ఈ సంగతిలో తన ప్రమేయం లేదు, తనను ఇరికించారని చెప్పి బుకాయించే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో ఓవరాల్గా ఈ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది రజనీ గారు. మేడం నమస్తే. నమస్తే. నమస్తే అండి. చూశారు కదా మేడం, మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయినట్టు వారిలో ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. సో ఆయన తుని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడికి స్వయాన అల్లుడు. ఎలా చూడాలి ఈ పరిణామ క్రమాన్ని? సార్ అదొక్కటే కాదు సార్, మాజీ టిటిడి చైర్మన్ గారి కొడుకుగా కూడా చూడండి. ఆయన స్టిల్ ఇప్పుడు మైదుకూరు ఎమ్మెల్యే అనుకుంటా, పుట్టా మహేష్ యాదవ్ గారి తండ్రి. సార్ ఎగ్జాక్ట్లీ. సో యనమల రామకృష్ణుడు గారు ఈ మధ్య పార్టీ మీటింగ్స్ అన్నిట్లో చాలా దూరంగా ఉన్నారండి. ఎందుకనో బహుశా టీడీపీకి సంబంధించి ఎప్పుడు ఆయన ఒక ప్రముఖ సలహాదారుడుగా ఉంటారు. అవసరమైతే పాలిట్ బ్యూరో సభ్యుల్లో కూడా ఉండొచ్చు. అంటే ఒకవేళ వయసు అయిపోయింది అని పక్కన ఉంటున్నారా, లేకపోతే ఆయన ఏమన్నా పక్కన పెట్టినారా అనేది అర్థం కాని విషయం. సో ఎనీవే, మంచి సబ్జెక్ట్, మంచి నాణ్యత గల మాటలు మాట్లాడతారు. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఆయన. సో ఇక్కడ నాకు రెండు డౌట్స్ సార్. శత్రువు ఎవరు అనేది పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంచుకోవాలి. అంటే మొయినాబాద్ కి ఎందుకు వెళ్లారు, అక్కడ ఎందుకు ఆ పార్టీ జరిగింది, ఆ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఎందుకు ఆయన్నే పిలిచినారు, ఇదేమన్నా ఇంటెన్షనల్ టార్గెట్? అంటే ఫర్ సపోజ్ ఏలూరు ఎంపీ సీట్ మనకు కావాలి అనుకోండి, ఉన్నవాడిని ఖాళీ చెయ్యాలి అనుకోండి, అప్పుడు ఎలా ఖాళీ చేపిస్తారు? మీరు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు టిటిడి లడ్డు కల్తీ విషయం గురించి మాట్లాడుకుంటే, ఏదైతే బోలే బాబా డైరీని క్యాన్సిల్ చేయాలి, దేనికి ఇవ్వాలి? ఇందాపూర్ డైరీకి ఇచ్చుకోవాలి. బోలే బాబా డైరీని క్యాన్సిల్ చేసేసి ఇందాపూర్కి ఇచ్చేసుకోవచ్చు కదా, అలా ఇవ్వరు. బోలే బాబా డైరీ మీద నిందలు వేసేసి కల్తీ లడ్డు పందికో వాకో ఈకో కలిపేస్తున్నారు. అందుకే పక్కన పడేసి 320 రూపాయలది కాస్త 658 రూపాయలకి క్వాలిటీ అనే ఒక పదాన్ని వాడుతూ అంత కోడ్కి టెండర్ కోడ్ చేసినారు. అంటే నాకు అర్థమయ్యే భాష, ప్రజలకు అర్థమయ్యే భాషలో ఏంటంటే, ఒక కుక్కని చంపాలి అనుకోండి, ఎవరైనా కోపం వస్తారా ఎందుకురా చంపేది అని. పిచ్చి కుక్క అనుకోండి, ఆ చంపడేంట్రా అంటాం మనమే. సో చాలా డౌట్స్ అరైజ్ అవుతుంది సార్. అతని మాటలు, అతని మాట తీరు, అతని కంగారు, అతని భయం చూస్తుంటే నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు అంటున్నాడు. మేబీ అంటే ఇప్పుడు అతని టికెట్ పక్కన పెట్టడానికి ఒకవేళ చంద్రబాబు గారేమో వ్యూహ ప్రణాళిక పరిచి అతన్ని ఆ కేసులో ఇరికిచ్చినారేమో. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి తెలియకుండా ఈగల్ టీం ని మొయినాబాద్ కి ఎందుకు పంపిస్తారు? ఈగల్ టీం ఎవరి అండర్ లో వర్క్ చేస్తుంది, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తో వర్క్ చేస్తుంది? యూరిన్ లోనే దొరుకుతుంది డ్రగ్. ఫస్ట్ అటెంప్ట్ లో యూరిన్ లో దొరకల, ఎప్పుడు దొరికింది? బ్లడ్ లో దొరికింది. అందరికి యూరిన్ లో దొరికే అందరూ డ్రగ్ కేసులో ముద్దాలుగా రాసినారు. గౌరవ ఎంపీ గారికి మాత్రం యూరిన్ టెస్ట్ లో దొరకల. ఎందుకంటే యూరిన్ టెస్ట్ అంటే రోడ్డు మీద యూరిన్ పట్టేయమంటారు కదా, వాష్రూమ్ కి వెళ్ళమంటారు కదా, దాంట్లో వాటర్ కలిపేసి ఇచ్చారు, ఆ యూరిన్ లో దొరకలే. కానీ అక్కడితో ఆగిపోతుంది శిక్ష. ఇక 2-3 టెస్టులు జరుగుతూ ఉంటాయి అనే విషయం గౌరవ ఎంపీ గారికి తెలియకపోవచ్చు. వెంటనే మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, బ్లడ్ శాంపిల్స్ లో దొరికేస్తున్నారు. నాకు చాలా డౌట్ వస్తుంది. ఒక ఇంట్లో 2-3 టికెట్లు ఇవ్వడం బాబు గారికి ఇష్టం ఉండదు, కానీ వీళ్ళకి ఎందుకో తప్పక ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి వాళ్ళ నాన్నగారికి అనుకోండి, మాజీ టిటిడి చైర్మన్, టీడీపీ నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు. మరి యనమల రామకృష్ణుడు అల్లుడుగా కొడుక్కి ఇవ్వాల్సి వచ్చిందా? ఏది మాజీ టిటిడి చైర్మన్ కొడుక్కి? ఏమో సార్, 2 టికెట్లో ఒకటి తీసేయాలి అంటే ఇలానే తీసేయాలేమో. ఎందుకంటే చాలా అనుమానం. డ్రగ్ అనేది బాడీలో ఎంత మందికి ఉంటుంది అంటే, మొన్న మధ్య ఆవిడెవరో ఒక సింగర్ అనుకుంటా, అదే ఫామ్ హౌస్ లో దొరికారు. దాంట్లో హుక్కా ఉంది, డ్రగ్ 2-3, దాంట్లో 2-3లో కూడా డ్రగ్ లోపల ఉన్నట్టుగా దొరికింది. అందులోనూ కొకైన్ దొరికింది. కొకైన్ ప్యాకెట్లు ఉన్నాయి అక్కడ. అతను చెప్తున్నాడు, నాకేం తెలియదు, వాళ్ళు రమ్మంటే వెళ్ళాను అన్నాడు. వాళ్ళు రమ్మంటే వెళ్ళాడు. వాళ్ళు ఎందుకు రమ్మన్నారు, ఎవరు చెప్తే రమ్మన్నారు? సార్ ఇక్కడ కోడెల శివప్రసాద్ గారు ఊరేసుకున్నారా, ఊరి వేసుకోవాల్సి వచ్చిందా, చంపేసి ఊరేసినారా? చాలా అనుమానాలు ఉంటుంటాయి సార్. ఎందుకంటే ఆయన కడు కష్టకాలంలో కూడా పులిలా సింహంలా గర్జించినటువంటి పల్నాడు పులి అంటారు.
ఇక్కడ నాకు కాలకేయుల్ని అనుమానించలేకపోతాను కానీ కట్టప్పలను అనుమానిస్తా. ఎందుకంటే మనకి శత్రువులు ఎదురుగా వచ్చేవాడిని మనం ఎదుర్కోవచ్చు. వెన్నుపోటు అనేది అలవాటైనటువంటి నేచర్ తో ఉన్నవారు ప్రతి ఒక్కరిని అరే నాకు ఇష్టం లేదు నిన్ను తీయడం, కానీ ఎలిగేషన్ వచ్చింది తప్పట్లా అంటూ చెప్తారు. కానీ ఆ ఎలిగేషన్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరు ప్రేరేపిస్తే వచ్చింది, ఇవి గౌరవ ముద్దాయి గారో లేకపోతే డ్రగ్ కేసులో ఉన్న వ్యక్తో తెలుసుకోవాలా. ఇక ఎంపీ టికెట్ లేదు, ఇక జీవితంలో పుట్టా మహేష్ యాదవ్ అనే అతను ఎంపీ టికెట్ కాదు కదా ఎమ్మెల్యే టికెట్ కూడా అడగడానికి అనర్హుడు అని వచ్చేస్తుంది. ఎందుకంటే డ్రగ్ కేసు అంటే చిన్న విషయం కాదు. ఈ పాటికే కస్టడీలోకి తీసేసుకుని ఉంటారు. అదే చిన్న చిన్న పోరగాళ్ళు అయితే ఇంకొకళ్ళు అయితే ఎత్తి లోపలేసేసి ఉండేవాళ్ళు. మరి ఇంకా మహేష్ యాదవ్ కి ఎందుకు ఆగుతున్నారు? ఇంకేమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా, ఇంకేమన్నా కండిషన్స్ ఉన్నాయా? ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అంటే స్టిల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆ టీం అంతా, అంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ గెలవడానికి గల కారణం రాష్ట్రంలో ఉండేటటువంటి బలమైన టీడీపీ వారి తాలూకా సామాజిక వర్గం దగ్గరుండి గెలిపించారు. దాంట్లో ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి గారిని స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక ఆవిడ ఆదివారం, సోమవారం, కమ్మవారం, ఇదేంటో వారాల్లో ఇంకొక వారం ఉందట, ఆ మాట కూడా రేవంత్ రెడ్డి గారి ముందు మాట్లాడేస్తుంటారు. ఆయన చక్కగా నవ్వుతూ తప్పట్లు కొడుతూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో శత్రువు ఎవరనేది మహేష్ యాదవ్ గారు అంచనా వేసుకోవాలి. ఇపార్ సపోజ్ వైసీపీకి ఏదైతే కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అని అంటారు చూడండి, మీడియా వాళ్ళకి ఎలా అయితే ఒక బలిగా ఇంకొకరు దొరికినారు, అలాగా వైసీపీ వాళ్ళకి ఆయుధంగా లేకపోతే ఆశ్రంగానో లేకపోతే మహేష్ యాదవ్ దొరుకుండొచ్చు. కానీ మహేష్ యాదవ్ ని వైసీపీ వాళ్ళకి పట్టించింది ఎవరు? అది మీరు ఆలోచించుకోవాలి. అవకాశం దొరికితే ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రతిపక్షమైనా అవతలోడి తప్పుని ఎత్తి చూపించడానికే చూస్తారు. అవతలోడి తప్పుని ఎత్తి చూపించడం అది వాళ్ళ ధర్మం, వాళ్ళ ప్రతిపక్షం. మరి తప్పులు బయటికి ఎందుకు వచ్చినాయి? ఇప్పుడే ఎందుకు దొరికారు? డ్రగ్ మీ బాడీలోకి ఎలా వెళ్ళింది? ఎవరు ఇంజెక్ట్ చేసినారు? నిజంగా మీరు మంచి వాళ్ళ? మీ మంచి వాళ్ళని చెడుగా చూపించాలని చూస్తున్నారా? దీంట్లో యనమల రామకృష్ణుడు గారు ఈ పాటికి మాట్లాడాలి కదా. అంటే ఈ మాటకి ఏదో చర్చలు జరుగుతూ ఉంటాయి లోపల ఆంతరంగిక చక్కెరు. నా అల్లుడిని ఎందుకు ఇండెక్షన్ లో ఇరికిచ్చినారు, కావాలని ఇరికిచ్చినారు, మాకు తెలుసు, బయటపడితే పరుగు పోతుంది అంటూ ఎక్కడికక్కడ తగ్గి ఉండొచ్చు. సో ఇది కొంచెం వ్యూహ ప్రణాళికల్లాగా ఆలోచించాలండి. ఎందుకంటే ఒక్కటే గుర్తు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశంలోని పెద్దలే కావాలని ఏలూరు ఎంపీని ఇరికించారని చెప్తున్నారా ఏంటి? 100% ఏలూరు ఎంపీ టికెట్ క్యాన్సిల్ చెయ్యాలి అంటే గౌరవ్ చంద్రబాబు గారి వ్యూహాలు ఇలాగే ఉంటాయండి. నేను ఆ బోలేబాబా డైరీ, ఇందాపూర్ డైరీ అని చెప్పిన దానికి అలా తేలిగ్గా నీకు టికెట్ ఇవ్వను అంటే ఊరుకోరండి. టికెట్ ఇవ్వను అనడానికి గల కారణాలు చూపించలేవయ్యా, నీకే ఇచ్చేవాడిని, కానీ చూడు డ్రగ్ కేసులో ముద్దాయి కదా, మళ్ళీ ప్రజలు అక్కడ తిరస్కరిస్తారు, అందుకని ఏమనుకో కొన్ని టికెట్ క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పడం కోసం ఏదో కేసులో ఇరికిచ్చేస్తారు సార్. ఎందుకంటే అంత తేలిగ్గా మోయినాబాద్కి ఈగల్ టీం పోదు. ఈయన పోతున్నట్టు ఈయన ఇంట్లో వాళ్ళకే చెప్పడు. ఈగల్ టీంకి ఎట్లా తెలిసింది? ఈగల్ టీం అదే పనిగా కూర్చొని ఎదుగుతుంటే చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు మొత్తం దొరుకును, ఇతనే ఎందుకు దొరికినాడు? అందులో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్స్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరికి అనుసరణలో పని చేసినారు? గతంలో నోటు అంటే ఓటు కేసులో దొంగ కీలక ముద్దాయి కదా, ఆయన అరెస్ట్ చేస్తున్నారు కదా. సో ఏదైనా మనకు అనుమానం రావడంలో సర్వసాధారణం కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఒక అడుగు ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ అతని మాటల్లో కొంత నాకు ఎందుకో నిజాయితీ కనిపించింది సార్. నాకు అలాంటి అలవాటు లేదు అనేసాడు. ఫస్ట్ పదం నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు అన్నాడు. సో ఇది ఇంటెన్షనల్ గా జరిగి ఉండొచ్చేమో. అతని మీద పూర్తి ఎంక్వైరీ వేయించి దానికి గల కారణాలు సొంత పార్టీ అభ్యర్థులైనా సరే అతను గట్టిగా కీలక నిర్ణయం తీసుకోవాలండి. దీంట్లో ఏదో వాళ్ళ వీక్ పాయింట్ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా అవతలోడు ముందు నోరెత్తలేని పరిస్థితులు అయితే ఉంటాయి. సో ఎనీవే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. ఆ పార్టీలో డ్రగ్ తీసుకునేవాడు కూడా ఉన్నాడు. డ్రగ్ విచ్చలవిడిగా చెలరేగుతుంది. కొకైన్ ఎక్కడా దొరకని కొకైన్ అక్కడే ఎందుకు దొరికింది, ఇతని ఆధ్వర్యంలో ఎందుకు దొరికింది, రాష్ట్రంలో ఎన్ని చోట్ల కొకైన్ ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయి మీకు తెలుసో లేదో సార్. గతంలో కొకైన్ కి సంబంధించిన ఒక పెద్ద లారీ కంటైనర్ కాకినాడకో ఎక్కడికో పోర్టుకి వెళ్తుంది అని పట్టుకున్నారు, గుర్తుందా? గుర్తుంది మేడం. అప్పట్లో మేము ఆ ప్రతిపక్షం కదా, అప్పుడు మేము ఆ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆ కొకైన్, హెరాయిన్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే పంపిస్తున్నారు అన్నాం. మరి ఇప్పుడు ఆ కొకైన్, హెరాయిన్ లారీ ఏది? అది అప్పుడు ఎవరు పంపించినారు? ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కదా, ఆ కొకైన్, హెరాయిన్ లారీకి సంబంధించింది అది ఎవరో కారకులైన ముద్దాయిలను అరెస్ట్ చేయొచ్చు కదా. మాకు అప్పుడు చెప్పేవాళ్ళు అది ఇదిగో ఆ గవర్నమెంట్ లోనే వచ్చింది, ఆయనే పంపించేసారు. ఊరే నాయన, ఏది జరిగినా అట్నుంచి అట్టే వెలిపెట్టి చూపించేసేవాళ్ళం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభుత్వం మన ఉంది, కొకైన్, హెరాయిన్ కి సంబంధించిన ఆ లారీ కంటైనర్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరు?
అది ఎవరు పంపించినారు? 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారని సెంటర్ లో నిఘా వర్గాలు చెప్పినాయి కదా. ఇప్పుడు ఎందుకు అదే నిఘా వర్గాలు సిఐడినో సిట్టో సిబిఐ ఎందుకు పని చేయదు? ఇప్పుడు 30,000 మందిని పట్టుకరండి అని ప్రతిపక్షం అడుగుతుందంటే ఆ రోజు మనం అడిగిందే కదా. ఇంటింటికి తిరిగిన పనిచేసి వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో వారి ద్వారా ఆడబిడ్డలు ఎగుమతి అవుతున్నారు అన్నారు. వారి ద్వారానే ఎగుమతి అవుతున్నారు అన్నారు. ఆ రోజు వారికి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఏదో పూతరేకులు తెచ్చుకొని రెడీగా ఉండమన్నారు. వారెవ్వరికీ న్యాయం చేయాల. అంత మందిని కలిపితే కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఏమిటయ్యా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 5,000 జీతాలా, అయ్యో ఉద్యోగాలా అని మాట్లాడావు. ఈ రోజు ఈ ఉద్యోగాలు కూడా తీసేసినారు. మరి ఎక్కడబ్బా 3 లక్షల మంది ఉద్యోగాలు? అలా బీఈడి ఉద్యోగాలకి మొన్నే కదా డిఎస్సికి మీరు సెక్రటేరియట్ కి పిలిచి ఏదో సన్మానం అయి చేసినారు కదా. తర్వాత అవును. కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇవి రెండు తప్ప ఎక్కడ కనబడుతున్నాయి ఇంకా ఉద్యోగాలు? 3 లక్షల పైచిలకు ఉద్యోగాలు. రాష్ట్రం నివ్వెరపోయిందంట. పక్క రాష్ట్రాలకు ఇచ్చారు, మా రాష్ట్రం వాళ్ళకైతే ఇవ్వలేదు సార్. సో ఉమ్. ఇటువంటి పరిస్థితుల్లో నోటి మాటే కదా అని వదిలేస్తే అవి తూటాల్లాగా బయటికి వెళ్తున్నాయి. సో దాని పర్యవసానం అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వం మీద ఉంటుంది సార్. అయితే ఇక్కడ మేడం ఈ కేసులో ఈ పుట్టా మహేష్ కేసులో ముఖ్యంగా అదే ఫామ్ హౌస్లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో పోలీసులు వచ్చినప్పుడు కాల్పులు కూడా జరిగాయి. కాల్పులు జరిగిన క్రమంలో కొంతమందిపై పోలీసులు ముఖ్యంగా ఈగల్ టీం పోలీసులు అటెంప్ట్ మర్డర్ కూడా నమోదు చేశారు. ఆ అటెంప్ట్ మర్డర్ నమోదు కేసులో మాత్రం పుట్టా మహేష్ పేరు లేదు, కేవలం ఈ డ్రగ్ దాంట్లోనే ఉంది. సార్ యాక్చువల్ గా ఒక ఏరియాలో ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి A4 A5 A6 A8 అందరికి ఒకే పనిష్మెంట్ పడిపోతుందండి. అక్కడ అవును. ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు. సో ఒకడే కాల్చినాడు, అరే రే కాల్చేరా వాడు వస్తున్నాడు, కాల్చేరా కాల్చేరా అంటాడు. కాల్చేయమన్న వాడికి దగ్గర గన్ను లేదు, కాల్చేవాడి దగ్గర ఉంది గన్ను. ఉంటే వాడు కూడా కాల్చుండేవాడు. ఒకడు గన్నుతో కాల్చినాడంటే ఈ గన్నుతో కాల్చేవాడిని ప్రేరేపించిన వారు ఎవరెవరు అంటూ ఖచ్చితంగా వారిని కూడా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లేకపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్యూజ్డ్ 1, 2, 3 లో వాళ్ళు కూడా ఒక నెంబర్లు. ఇంకా జడ్జి గారికి బాగా కోపం వచ్చిన కారణం ఏంటంటే, మీరు దాంట్లో ఒక గౌరవ ఎంపీ గారు కూడా ఉన్నారు. లేకపోతే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో మీరు తప్పు చేస్తూ ఏంటిది తప్పు, ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద, పోలీస్ అధికారుల మీద దాడి చేయడాన్ని ఐపీసీ సెక్షన్ 353 అంటారండి. ఇప్పుడు బిఎన్ఎస్ లో మారింది. అదే అవును. మాదిరిగా అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అంటే చంపడానికి ప్రయత్నించారు. అంటే ఆ రివాల్వర్ బుల్లెట్ ని తప్పించుకున్నారు. తప్పించుకోకపోతే ఒక ఎస్ఐనో ఒక కానిస్టేబుల్ ఒక ఈగల్ టీమ్ లో ఉన్నటువంటి కీలక అధికారులు మరణించి ఉండేవారు. అసలు ఖచ్చితంగా. ఈ కేసులో సార్ అందరికీ ఒకటే పనిష్మెంట్. అక్కడున్న 10 మందిని ఒకేసారి కస్టడీలోకి తీసేసుకోవాలి. ఇమీడియట్ గా అరెస్ట్ అయిపోవాలి. అరెస్ట్ అవ్వకుండా పంపించేసి యూరిన్ టెస్ట్ లో దొరకకుండా బ్లడ్ శాంపిల్స్ దొరికి ఏం చర్చలు చేస్తున్నారు ఎంపీతో? మళ్ళీ టికెట్ అడగనని అడిగిస్తున్నారా? టికెట్ అడుగుతావా అడగవా? టికెట్ అడగనంటే వదిలేస్తాం, టికెట్ అడుగుతానంటే ఈ కేసులో ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం అంటే ఏమన్నా బేరాలు కుదుర్చుకుంటున్నారా? అంటే నాకైతే తెలియట్లేదు సార్. మామూలుగా అయితే ఇలాంటి సీన్ ఎక్కడ జరిగినా అందరికీ ఒకటే రకమైనటువంటి శిక్ష పడుతుంది. ముందు శిక్ష పడడం పడకపోవడం సెకండరీ థింగ్. ముందు అందరిని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసేసుకుంటారు, అరెస్ట్ చేసేస్తారు. అంటే బ్లడ్ లో ఉన్నటువంటి మహేష్ గారు ఈ రోజు కస్టడీలో ఉన్నారా లేకపోతే ఆంధ్రాలో చర్చల్లో ఉన్నారా? చాలా చాలా దారుణం సార్. ఇప్పుడు లేకుండా ఎక్కడన్నా అదే డ్రగ్ కేసులో దొరికితే ఆ రోజు ఎంపీ గారిని వదిలేసినారు కదా, ఈ రోజు మమ్మల్ని కూడా వదిలేయండి అంటే ఊరుకోరు. ఎంపీ గారిని ఎందుకు వదిలేసినారు? ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? అసలు ఎంపీ గారికి సంబంధించిన ఉన్నటువంటి ఒక 7గురో 8 ఎంతమంది ఉంటే అంతమంది ఒకటి రివాల్వర్ పేల్చినాడంటే రివాల్వర్ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? కొకైన్ ఎందుకు దగ్గర పెట్టుకున్నారు? ఆ కాశ్మీర్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిందని చెప్తున్నారు కదండి అది. అవునండి. అవును. కొకైన్ అక్కడి నుంచి ఎగుమతి అవుతుంది అన్నారు. బట్ సపోజ్ అక్కడి నుంచి ఎగుమతి అవుతుందంటే ఏదో శాంపిల్స్ వీళ్ళు తీసుకున్నారు, స్టాక్ ఎటు వెళ్తుంది? లాస్ట్ టైం కూడా కొన్ని నోట్ల కట్టలు కూడా ఇలాంటి ఫామ్ హౌస్ లోనే దొరికినాయండి. మంగ్లీ అవునవును. అనుకుంటా ఎగ్జాక్ట్లీ. మంగ్లీ మంగ్లీ కూడా సింగర్. సింగర్ మంగ్లీ కూడా ఇలాంటి ఫామ్ హౌస్ లోనే పుట్టినరోజు చేసుకుంటూ హుక్క లేకపోతే డ్రగ్ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి, అక్కడ ఇంకా ఉన్నాయి అనేది కూడా దొరికింది. సో అవును. ఇలాంటి విషయాల్లో చాలా కీలకంగా ఉండాలి సార్. అతను ఈ పాటికి అరెస్ట్ అయిపోయి ఉండాలి. ఈ కేసులో అరెస్ట్ అనేది లేకుండా ఉండదు. అందులోనూ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ ఉంది, అందులోనూ సెక్షన్ ఐపీసీ 353, అందులోనూ ఈగల్ టీం వాళ్ళని బెదిరించినారు, వాళ్ళ మీద కాల్పులు చేసినారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే అఫెన్స్ అప్లికేబుల్ అవుతుంది. ఒకడు కాల్చినా చుట్టుపక్కల వాళ్ళు చెప్తేనే వాడు కాల్చినాడు, ఆ రివాల్వర్ ఎవరి పేరుతో ఉంది, వాళ్ళు ఏ ఫ్లైట్ దిగారు, ఎక్కడికి వచ్చినారు, వాళ్ళ కాల్ రికార్డ్ లో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు,
ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో టైఅప్ అయి ఉన్నారు. ఆ రాజకీయ నాయకులకి ఇతనికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఈ మహేష్ కి అతనికి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. చాలా రోజుల తర్వాత ఇవాళ ఫ్రీగా ఉంది కాబట్టి వెళ్ళాను. చాలా ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయండి. ఇవన్నీ ఆంతరంగిక ఫొటోస్. ఇవి సీసీ కెమెరా అండర్ లో తీసినారా? లేకపోతే వారి నుంచే ఇచ్చినారా? ఏమైనా గానీ ఈ పాటికే మహేష్ గారు అరెస్ట్ అయి ఉండాలి. ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? ఏమైనా చర్చలు జరుపుతున్నారా? అయితే ఇంతకీ ఇంకో విషయం యనమల మేడం, రామకృష్ణ గారు గతంలో ఏపీలో ఈ మధ్యనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి వాడారు, గంజాయి సరఫరా చేస్తున్నారని చెప్పి కొంతమంది యువకుల్ని రోడ్డు మీద పెట్టి పోలీసులు చితక్కొట్టిన ఒక విజువల్ సంచలనం మారింది, వైరల్ అయింది. మీరు చూసే ఉంటారు ఈ మధ్యనే. అటువంటిది ఒక ఎంపీ సార్ డైరెక్ట్ సాక్షాత్తు డ్రగ్ కేసులో ఇది అక్కడ గంజాయి, ఇక్కడ ఏకంగా ఇది కొకైన్. దానికైనా పనిషబుల్ క్రైమ్ ఇది. ఇక్కడేమో ఎంపీని సార్ నోట్ డైరెక్ట్ దిస్ వదిలేశారు. ఎగ్జాక్ట్లీ సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ మేము ఈ పాయింట్ అయితే జడ్జి గారికి చెప్పి నోట్ చేసుకోండి సార్ అనేవాళ్ళం సార్. ఉమ్. ఎందుకంటే ఒక పోరగాళ్ళు 16, 17, 18, 20 ఏళ్ల ఆ వయసు గల ఒక పోరగాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, వాళ్ళకేం తెలుస్తది? అందులోనూ వాళ్ళు తీసుకుందే డ్రగ్గులు కూడా కాదు, గంజాయి. అంత డ్రగ్ దొరికే అంత కాస్ట్లీ వాళ్ళు కాదండి. ఏదో అవును. గంజాయి పోలీసులు పట్టుకోగా మిగిలిపోయిన గంజాయి వీళ్ళకి ఇచ్చినట్టుగా ఆ గంజాయి ఏదో ఉమ్. వాళ్ళు పీల్చినప్పుడు ఎదురుగా కానిస్టేబుల్ మీద దాడి చేస్తారా అంటే ఒక మహిళల్నే ఇబ్బంది పెట్టే పరిస్థితి. సొంత తల్లిదండ్రులని డ్రగ్ తీసుకున్న వాళ్ళు, గంజాయి తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానిస్టేబుల్ మీద చెయ్యేస్తావా నువ్వు అంటూ నడి ఉమ్. రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడుతూ ఆ వీడియో బయటికి యా, రిలీజ్ చేసినారు సార్. మరి వీడియో వైరల్ చేశారు రాష్ట్రంలో వాళ్ళు పోలీసులే. సార్ రాష్ట్రంలో మానవ హక్కులు వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఎంట్రీ ఇచ్చి ఉంటే ఆ పోలీసుల్ని కాదు సార్, హోమ్ మినిస్టర్ ని పట్టుకుని ఉండేవాళ్ళు. హోమ్ అవును. మినిస్టర్ ని నీకు చెప్పకుండా కొడతారా? మీరెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? అర్రే చాలా దారుణం సార్. గంజాయి తాగిన పోరగాళ్ళని నడి రోడ్డు మీద కొట్టిన వాళ్ళు ఈ రోజు డ్రగ్ తీసుకున్నటువంటి గౌరవ ఎంపీ, కాల్పుల కేసుల్లో దగ్గరున్నటువంటి ఎంపీ, రివాల్వర్ అక్కడే దొరికినటువంటి పరిస్థితులు, వీటన్నిటికంటే మించి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో రాష్ట్ర సమస్యల్ని పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయాల్సినటువంటి ఉమ్. ఒక గౌరవ ఎంపీ గారు యూరిన్ లో బ్లడ్ దొరకలేదు, అంటే యూరిన్ లో డ్రగ్ దొరకలేదు, బ్లడ్ లో డ్రగ్ దొరికింది. అంటే యూరిన్ టెస్ట్ లో దొరకలా, తప్పించుకుందామని ట్రై చేసినారు, కానీ బ్లడ్ యా. శాంపిల్స్ లో దొరికేసింది. అంటే ఉమ్. తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారి మీద చేయి చేసుకున్నారా? అట్లీస్ట్ అరెస్ట్ చేసినారా? అతనితో ఒక వీడియో రిలీజ్ చేసి నాకు ఎటువంటి చెడు అలవాటు లేదు, మరి ఎలా దూరిందమ్మా బ్లడ్ లో డ్రగ్? అదే బ్లడ్ కదా. లో డ్రగ్ ఎలా దూరింది? సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, అంటే మనిషికి ఒక చట్టం రాజ్యాంగంలో రాయలేదు సార్. రాజ్యాంగంలో రాయలేదు. ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యేకి ఒకటి, సీఎం కోటి, పిఎం కోటి లేదు సార్. తప్పు చేసిన వారు ఎవరైనా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, ఏ మతమైనా ఎత్తి లోపలేయండి, సాక్ష్యాలు చూపించండి, చట్టబద్ధంగానే వెళ్ళండి. అంటే గతంలో మన 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 హోమ్ మినిస్టర్ గారు అనుకుంటాండి, ఏటపోతుల్ని నరికేసిన వాళ్ళని ఇంత ఉమ్. దారుణమా, ఇంత క్రూరమా అంటూ నడి ఉమ్. రోడ్డు మీద కొట్టుకుంటూ నడిపించుకుంటూ వెళ్తే ఒక జర్నలిస్ట్ సోదరుడు అడుగుతున్నాడు అనమాట, సార్ అలా నడి రోడ్డు మీద నడిపించడం చట్ట విరుద్ధం కదా అంటే, అంటే వెహికల్స్ లేవండి, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లేవు. వాళ్లే కాదు కదా, మేము కూడా నడుస్తున్నాం కదా, వాళ్ళతో పాటు వెహికల్స్ లేక నడుస్తున్నాం. దాని పక్కనే వెహికల్ ఉందండి, వెహికల్ పక్కనే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మరి చూడండి హోమ్ మినిస్టర్ గారు చెప్పిన సమాధానం డీజీపీ ఉమ్. గారు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే బాధ్యత లేని హోమ్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు చెప్పేయచ్చు, రాజకీయాలు అవును. కదా. కానీ బాధ్యత అవును. గల వ్యక్తి, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి, అవును నడిపిస్తాను, ఏంటి మా ప్రభుత్వం ఉన్న నాడు నడిపిస్తాం, ఇంతే రోడ్డు మీద నడుచుంటాం, ఇంత కొట్టుకుంటూ తీసుకెళ్తాం. అవును మరి అంకుశంలో ఆ పోలీసు వాడు ఏమన్నా ఉమ్. రాజశేఖర, కొట్టుకుంటూ ఉమ్. వెళ్ళినోడు ఏమన్నా రామిరెడ్డి? ఎవరబ్బా మీరు? పోరగాళ్ల మీద మీ ప్రతాపాల, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల, లిక్కర్ కేసులో, కల్తీ మద్యం కేసులో ఎవరెవరు ముద్దాయిలుగా ఉన్నారు తీసుకెళ్ళండి. వాళ్ళ మీద వాళ్ళని కూడా ఇలాగే రోడ్డు మీద నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళండి, చూద్దాం, చూద్దాం, తీసుకెళ్ళండి. వాళ్ళకి మాత్రం బందోబస్తు ఇచ్చి ప్రోటోకాల్ పెట్టి తీసుకెళ్తారా? ఏదైతే దళితులు, పోరగాళ్ళు, ఏమీ మాట్లాడలేనోళ్ళు, వాళ్ళ వెనకాల ఉమ్. ఎవరు లేనోళ్ళు ఈ మాదిరిగా కొట్టుకుంటా గంజాయి తీసుకున్న వాళ్ళని కొట్టుకుంటారా? ఆ గంజాయి సప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు? గంజాయి అమ్ముతున్నది ఎక్కడ? గంజాయి ఈ రోజుకి అరకులో విచ్చలవిడిగా పంట పండుతుందంటే ఆ విషయాన్ని కూడా హైదరాబాద్ కి సంబంధించిన డీజీపీ, తెలంగాణ డీజీపీ పట్టుకున్నారు. ఇది ఎక్కడి నుంచి సప్లై వస్తుందంటే ఆంధ్ర రాష్ట్ర అరకు నుంచి అంట. గతంలో జగన్ రెడ్డి గారు పండించేశారంట. ఈ రోజు మీరు పంట వీకేయచ్చుగా. అరకు అవును. అంటేనే ఏదో కాఫీ పంటలకి, తెయ్యాకు పంటలకి ప్రసిద్ధత, అది వదిలేసి గంజాయి పంటలు వేస్తున్నారా? సో చాలా దారుణం రైట్. సార్. ఇక్కడ మనిషిని బట్టి చట్టాలు, న్యాయాలు మారిపోకుండా ఆ రాగ ద్వేషాలకు అతీతంగా మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తామన్నటువంటి నాయకులు ఇంతే కొట్టుకుంటూ తీసుకెళ్తాం.
నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తాం. ఏటపోతు నరికినోడికి ఎటువంటి పనిష్మెంట్ వేసినారో ఆ నడి రోడ్డు మీద ఆడబిడ్డల్ని ఇబ్బంది పెడుతూ చంపేస్తూ ఉరి తీస్తున్నోళ్ళని అదే మాదిరిగా తీసుకెళ్లగలుగుతారా అధ్యక్ష? ఏటపోతు ఈ రోజుకి ఏట మాంసం రోజు తింటుంటారుగా మీరు. మీరు పార్టీల్లో ఫంక్షన్ లో ఏటపోతుని ఏలాడి తీసినటువంటి అదేంటి ఆ చికెన్ కొట్టు మటన్ కొట్టు వాళ్ళని కూడా ఎత్తు లోపలేయండి. ఏటపోతుని నడి రోడ్డు మీద ఏలాడి తీస్తున్నారు. వాళ్ళ షాపు బయట డిస్ప్లే చేస్తున్నారు. అలా చేయకూడదే, చట్ట విరుద్ధం తెలుసా మీకు? సో చట్టాలని పాటించాలి. అవంతా వదిలేసి మనిషికి ఒక చట్టాలు రూపొందిస్తున్నారండి ఈ ప్రభుత్వం. గట్టిగా గట్టిగా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అకౌంటబిలిటీ అనేది వాళ్ళకి బాధ్యత. అది బట్ ఇక సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇప్పటి వరకు అయితే ఆయన్ని నేను మాజీ చీఫ్ జస్టిస్గానే పలకరిస్తాను. ఇక నుంచి అయితే కండువా కప్పుకొని టీడీపీ మనిషిగానే చెప్పాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇటీవల ఈ మధ్యన ఆయన చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా గతంలో ఆయన చీఫ్ జస్టిస్ పదవిలో ఉన్నప్పుడు అమరావతికి కేసుకు సంబంధించినటువంటి రైతుల తరపున కానీ ఆ ఇష్యూ తరపున కానీ రాజకీయ ప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి పెంపసాని చంద్రశేఖర్ ఇటువంటి వాళ్ళు వచ్చి ఆయన దగ్గరికి ఆవేదన చెందారట. ఈయన రాజకీయపరమైన సలహాలు ఇచ్చారట, సూచనలు ఇచ్చారట. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆ తర్వాత ఇంకొక వ్యాఖ్య చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి కష్టపడి పనిచేసే టీడీపీ కార్యకర్తలకి నాయకులకి టీడీపీలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఆయన రాజకీయంగా కామెంట్లు చేశారు. ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో పనిచేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాల్సినటువంటి ఒక జస్టిస్ అంటే చాలా కీలకమైంది. అటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటే మీరేం చెప్తారు? ఒకటి సార్, ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాసినారు. మనం ఆ రోజు అనుకున్నాం, ఒక తెలుగువాడు, ఒక ఆంధ్రవాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవుతుంటే గౌరవ జగన్ రెడ్డి గారు వెనక్కి లాగుతున్నారు, అది తప్పు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగువాడు ఒకసారి ఎప్పుడో అయ్యాడు, మళ్ళీ ఇంతవరకు అవనే లేదు. అయ్యేవాడిని అవనివచ్చు కదా, ఎందుకు వెనక్కి లాగుతున్నారు అంటూ చాలా మంది మాతో సహా అందరం బాధపడ్డాం. కానీ ఆయన రాసిన లెటరు అంటున్నామే కానీ ఆ లెటర్ గనక ఒక్కసారి ప్రింట్ బయటకు దొరికితే దాంట్లో ఎవిడెన్స్ అంతా రాసినారు సార్. ఇదే ఎవిడెన్స్ అంతా రాసినారు. రాజధాని రైతుల విషయం రాసినారు, అక్కడ కొన్న భూముల విషయాలు రాసినారు, ఎవరెవరి పేరుతో ఎంట్రీలు ఉన్నాయో రాసినారు, ఎవరి బినామీలు ఎవరి పేరుతో ఉన్నాయో రాసినారు, ఆయన ఏదైతే టీడీపీకి అంటకాగుతున్నారని రాసినారు, ఆధారాలు రాసినారు, ట్రాక్ రికార్డ్ రాసినారు, ఫోన్ రికార్డ్ రాసినారు. ఇవన్నీ రాసి దగ్గర దగ్గర ఒక 7-8 పేజీల లెటర్ ని గౌరవ చీఫ్ జస్టిస్ హోదా ఇవ్వగలిగే వ్యక్తికి, అప్పట్లో రాష్ట్రపతికి, అప్పట్లో ఇంకెవరెవరికో దానికి అన్నిటికీ పంపించినారండి. అంటే అందరికి PDF లో పెట్టేసి ఉంటారు, బహుశా నాకు తెలిసి లెటర్లు కొరియర్ చేసినారు. ఆ విషయం బయటకు వచ్చినప్పుడు అందరం కోప్పడ్డాం. ఈ రోజు ఆయన మాటల్లోంచే, ఆయన నోటిలోంచే నేను టీడీపీ సానుభూతి పరిని, టీడీపీ సమస్యలను అంటూ వారు నాకే చెప్తుంటారని. ఒక చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న వ్యక్తి, ఆయన తర్వాత ఆయన ముందు గాని ఎవరన్నా ఏ రాష్ట్రంలో చీఫ్ జస్టిస్ హోదాలో అనుభవించినారో ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. వారు ఈ రోజుకి కూడా రాజకీయ జీవితానికి దూరంగా ఉంటారు సార్. ఫర్ సపోజ్ సుప్రీంకోర్టులో ఒక జడ్జి సార్, మా జస్టిస్ గోపాల్ గౌడ్ గారని ఒక కమ్యూనిజం భావాలు గల వ్యక్తి. ఈ రోజుకి సార్ నేను ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి వెళ్తే ఇమీడియట్ గా నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. వెళ్తూ సార్ ఏదైనా ఒక మంచి బుక్ నాకు గిఫ్ట్ గా ఇవ్వండి సార్, ఈ బుక్ ఇవ్వండి సార్, ఆ బుక్ ఇవ్వండి సార్ అంటూ ఆయనతో మాట్లాడుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు. తర్వాత ఒక రోజు బయట ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, అంటే ప్రెసెంట్ బెంగళూరుకు సంబంధించిన ప్రెసెంట్ ఎమ్మెల్యే ఎంపీ బయట వెయిట్ చేస్తున్నారు. సార్ నాతో లోపల 20 minutes మాట్లాడారు. సరే ఓకే రజని, ఈవినింగ్ ట్రైనా లేకపోతే బస్సా, నువ్వేమీ చూస్ చేసుకున్నావు, మొన్న బస్ యాక్సిడెంట్ అయింది కదా, నువ్వు బస్సు చూస్ చేసుకోవద్దు, ట్రైన్ కి వెళ్ళు, నేను లెటర్ పెడితే వస్తుందమ్మా ట్రైన్, ఇమీడియట్ గా సీట్ కన్ఫర్మ్ అవుతుంది అంటే, సార్ ఒక మనిషి చనిపోవాలని రాసి పెట్టుంటే ఎవ్వరు ఆపలేరు. చనిపోకూడదు అని రాసి ఉంటే ఏ కారణాల వల్ల మనం చనిపోము సార్. ఆల్రెడీ బస్ టికెట్ బుక్ చేసుకున్నాను సార్, ఇప్పుడు వద్దులే సార్ ట్రైన్ అంటే, అరే నిన్నే కదా కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే ట్రైన్ మొత్తం తగలబడిపోయింది, ఏసీ బస్సు తగలబడిపోయింది కదా, ఎందుకు అంత రిస్క్ తీస్తామంటే, నేను ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్మేదాన్ని సార్. మనం అంటే ఇది రాసి ఉంది, మనం జరగకుండా ఆపలేము, రాయని దాన్ని మనం రాయలేము సార్. సో దాన్ని దృఢంగా నమ్ముతా. నా లైఫ్ లో ఇది రాసి ఉందంటే జరుగుతుంది, అది రాయలేదు అనుకోండి నేను దానికోసం ఆలోచించడం కూడా వృధా. ఏదో జరిగేది జరగనివ్వండి, ఏమవుతుంది అంటూ సార్ కి చెప్తే నాతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ బయటికి రాగానే ఎమ్మెల్యే ఎంపీ లోపలికి వెళ్ళాను. నేను అడిగినాను, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా అంటే, అవునండి బెంగళూరు ఎమ్మెల్యేలు ఎంపీలు. అదేంటి, నేను అడ్వకేట్ ని వాళ్ళని ముందు పంపించే తర్వాత నన్ను పంపించచ్చు కదా అంటే,
ఆయన సుప్రీంకోర్టు జడ్జి హోదాలోంచి రిటైర్ అయ్యారండి. ఏ రాజకీయ నాయకుడిని దగ్గరికి రానివ్వరు ఆయన. అసలు మేమే కాదు, ఏ రిటైర్ అయిన జడ్జి కూడా ఏ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు సార్. ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఒక అడ్వకేట్, అవును అరుణ్ జైట్లీ, రామ్ జెఠ్మలాని ఒక అడ్వకేట్లు. వాళ్ళెందుకు జడ్జిలు అవ్వలేదు? అవ్వడం చేతగాక కాదు, అవ్వలేక కాదు. అవును అదే వాళ్ళకి సుప్రీం రాజకీయాలు కోర్టులో అంటే ఇష్టం. అడ్వకేట్లుగా పనిచేసినారు. ఎస్ సార్, యా సుప్రీం కోర్టులో అడ్వకేట్లుగా పనిచేసినారు. జడ్జి అయితే కొన్ని నిబంధనలు ఉంటాయి, అవును కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని దాటి పని చేయకూడదు. నువ్వు రాజకీయాలకి ఇప్పుడు ముకుల్ రోహిత్ కి ఉన్నారు. ఆయన ఈ రోజుకి కూడా ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు రజనీ కన్నా అంటారు, మా కన్నా రజనీ అనరు ఆయన. ఆయన మాకు తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసుకి ఆపోజిట్ అడ్వకేట్ గారు ఆయన. ఉమ్, మాకు రాజధాని రైతుల కేసుకి జగన్ గారి తరపు నుంచి తెచ్చిన అడ్వకేట్ గారు. వీళ్ళందరూ మాకు అవును సుప్రీంకోర్టులో తెలుసు. అయితే వీళ్ళందరూ జడ్జిలు అవ్వచ్చు. సుప్రీంకోర్టు ప్యానెల్లో ఎన్నో సంవత్సరాల నుంచి అడ్వకేట్ గా ఉన్నారు. ప్యానెల్లో వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఇలా చెయ్యకూడదు కాబట్టే దాంట్లోకి వెళ్ళం. రైట్ దాంట్లోకి వెళితే ఇలా చేయకూడదు. ఒకళ్ళు ఇలా చేయాల్సి వచ్చిందనుకో ఆ పదవిలోకి పోకూడదు. ఇలా ఆ పదవిలో కూర్చొని రాజధాని రైతుల గురించి ఆలోచించినాడంట. రాజధాని రైతుల కేసుల గురించి ఆలోచించినాడంట. తప్పు కదా. అసలు ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చినారండి ఆయన. ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చినారు. వచ్చారు. ఉమ్, ఎందుకు కూటమి ప్రభుత్వం వస్తుంటే వచ్చినారు. జడ్జి గారితో సహా అందరూ వచ్చినారు. అయినా ఏదైనా పదవి కావాలంటే తీసేసుకోమనండి. ఉమ్, అంతేకాని గతం నుంచి కూడా టీడీపీకి అనుచరుడుగా ఉంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది అబద్ధం. అంటే మరి హైకోర్టు జడ్జిగా ఆయన ఎవరు ఎలివేట్ చేసినారు? ఎవరు అవును హైలైట్ చేసినారు? ఎవరు ప్రపోజల్ చేసినారు? ఏ ప్రభుత్వ హయాంలో మీరు హైకోర్టు జడ్జిగా ఎంగేజ్ అయ్యారు? ఈ రోజుకి సార్ నాగార్జున యూనివర్సిటీలో ఆయన లా ఉమ్, కంప్లీట్ చేసినారు. అక్కడ ఎంత కులతత్వం ఉంటుందంటే ఇదే బ్రైండ్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఓకే గమనిస్తే ఎవరో ఒక వీసీ అపాయింట్ అయ్యారంటండి. అతను ఎవరో రాజుల కమ్యూనిటీ అతను అపాయింట్ అయ్యారు వీసీగా. ఉమ్, ఎప్పుడు ఉమ్, ఆగస్ట్ లోనో ఎప్పుడు అపాయింట్ అయ్యారు. ఉమ్, అక్టోబర్ లో అపాయింట్ అయ్యారట. అయితే అపాయింట్ అయిన తర్వాత నుంచి ఈ రోజు కొరకు నాగార్జున యూనివర్సిటీలో వీసీ గారు అడుగు పెట్టల. ఏది దీనికి కారణం నాగార్జున ఏంటో. యూనివర్సిటీ వీసీ గారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ అపాయింట్ అయిన వ్యక్తి అడుగు పెట్టల. మరి ఎవరు రన్ చేస్తున్నారు నాగార్జున యూనివర్సిటీ అంటే? అంటే అసిస్టెంట్ వీసీ ఎవరు ఉంటారు కదండి, ఆయన ఆధ్వర్యంలో ఉమ్, నడుస్తుందట. ఉమ్, ఆయనకి కూనా శశిధర్ అనుకుంటా, శశిధర్ గారు ఎవరు ఒక ఆయన ఉమ్, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన చెప్పినారట ఫైనాన్షియల్ దేంట్లో మీరు మీ సంతకాలు గాని మీ సలహా సూచనలు గాని ఉండకూడదు. యువర్ ద టెంపరీ పోస్ట్ అని. అంటే ఉమ్, నేనేమంటున్నానంటే యాజ్ పర్ గైడ్ లైన్స్, ఒకవేళ వీసీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకోండి, అతన్ని తీసేసి ఉమ్, సెంట్రల్ కి పంపించండి, అతని పేరు రిమూవ్ చేసేమని, లేదా సెర్చ్ కమిటీ వేయండి. అంతేకాని వీసీ ఇంతవరకు సీట్ లో కూర్చోకుండా మీరే యూనివర్సిటీని మొత్తం రన్ చేస్తూ రెక్టర్ కమ్మ సామాజిక వర్గం, అసిస్టెంట్ వీసీ కమ్మ సామాజిక వర్గం, పేపర్ కరెక్షన్ లేకపోతే ప్రతి దాంట్లో కీలక పదవులన్నీ కమ్మ సామాజిక వర్గం. 65 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరీ ఉమ్, వెనక్కి పిలిచి అదే ఆధ్వర్యంలో పని చేపించుకుంటున్నారు. అదే మరి వీసీ ఎందుకు మంగళగిరి అంటే మంగళగిరి ఎమ్మెల్యే వాళ్ళోళ్ళే, మంగళగిరికి సంబంధించిన రాష్ట్ర సీఎం వాళ్ళోళ్ళే, సిఏ వాళ్ళోళ్ళే, ఎస్ఐ వాళ్ళోళ్ళే, యూనివర్సిటీ కూడా వాళ్ళదే. ఈ ఉమ్, రోజు కూడా వీసీ లేకుండా సెక్రటేరియట్ పరిధిలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో హైకోర్టు ఆధ్వర్యంలో అంటే అవన్నీ దగ్గరగా ఉంటాయి కదా, ఎంత నిఘా ఉంటది. రైట్ నిఘా ఏం చేస్తారు? ఇంతవరకు ఆ వీసీ ఎందుకు రాలేదు? వీసీ నాట్ ఇంట్రెస్టెడా? వీసీని రానివ్వలేదా? రాకూడదని చెప్పినారా? టెంపరీ వీసీ ఎందుకు రైట్ 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 మోస్ట్ ప్రాబబ్లీ వీసీగా పని చేస్తున్నారు? సో ఇది చాలా దారుణం సార్. ఇటువంటి వాటిల్లో కూడా ఎన్వి రమణ గారు హస్తాలు ఉంటాయండి. ఉమ్, ఈవెన్ దో హస్తాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అపాయింట్ చేయాల, సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి అనుచర వర్గం. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, వీళ్ళందరికీ కూడా తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఉమ్, నూతలపాటి వెంకటరమణ అని ఎన్వి రమణ గారి చీఫ్ ఉమ్, జస్టిస్ గారి ఇంటి గేట్ బయట రాసి ఉంటుందట. ఈ ఉమ్, తెలుగు భాష అంటే వీళ్ళకి ఎందుకు అంత ఇష్టం? వీళ్ళ పిల్లలందరూ కార్పొరేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, అదే ఉమ్, తెలుగు కూడా మాట్లాడడం రాదు కదా వచ్చిన కొత్తలో వాళ్ళకి. అంటే తెలుగుదేశంలో తెలుగు ఉంది కాబట్టి రాష్ట్రం అంతా తెలుగే ఉండాలి. ఉమ్, బా ఏమి కాన్సెప్ట్ అబ్బా. అది చాలా ఆశ్చర్యం సార్. తెలుగుదేశంలో తెలుగు ఉంది కాబట్టి తెలుగు అనేది రాష్ట్రంలో అంతా తెలుగే ఉండాలి. ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు మేడం ప్రపోజల్ ఇక్కడ. అవును చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళంతా కలిసి ఆయన్ని కలిసి చాలా ఆవేదన చెందారట. ఎలాగో అలాగా బయట పెట్టాలి, మా ఈయన్ని ఏం చేయాలి అని చెప్పి చర్చించుకున్నారట. ఈయన కూడా సూచనలు ఇచ్చారట. చంద్రబాబు అరెస్ట్పై ఈయన చాలా కలత చెందారట ఈయన.
అవును సార్. చాలా కలత చెందినారు. అప్పుడు పెమ్మసాని గారు కూడా వచ్చినారు. పెమ్మసాని గారు ఇంకా ఉమ్. అప్పటికింకా ఎలక్షన్స్ ఎంపీ కి కూడా కాలేదు, ఆ కంట్రీ రెడీ కాలేదు కంట్రీ నుంచి అప్పటికి, కూడా రాలేదు ఇంకా కంట్రీ ఆయనకి. నుంచి రాలేదు. ఆయనకి ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో వీళ్ళందరూ ఆయనతో చర్చలు జరుపుతున్నారంటే ఒక చీఫ్ జస్టిస్ వ్యక్తి రిటైర్ అయిన వ్యక్తిని కలవడం కూడా చాలా కష్టం సార్. అంత తేలిగ్గా ఎలా ఉమ్. కలిసేసినారు? అప్పటికి ఈయన ఎంపీ కూడా కాదు కదా! ఎన్ఆర్ఐలు కలవచ్చా ఆయన్ని? లేదు కదా! అంటే తెలుగుదేశంలో వాళ్ళు కలవచ్చు. తెలుగుదేశంలో వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వచ్చు. అంటే వీరికే సలహా సూచనలు ఇచ్చారా? లేకపోతే ఆ కేసులు చేస్తున్న జడ్జి గారికి కూడా సలహా సూచనలు ఉమ్. ఏమన్నా ఇచ్చారేమోనా? అనే కదా రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చేది. దాని అవును. గురించే ఆయన ఎవిడెంటరీగా లెటర్‌లు రాసినారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గనక అదేంటిది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో లెటర్‌లు రాసినారు చూడండి. ఇన్ని ఉమ్. 600 పేజీలు రాసినాను. 500 నుంచి చూడండి మొత్తం అన్ని ఎవిడెన్సే పెట్టాను అని రైట్. రాసారు చూడండి. రింగ్ అవును. రోడ్ ఇటు తిరిగింది, అటు తిరిగిందని. సో ఇదంతా ఎవిడెంటరీగా ఉంటది సార్. సో తెలుగుదేశంలో పాత చీఫ్ జస్టిస్‌లు లేకపోతే ఇంకెవరైనా ఉంటే అందరిని కూడా చేర్చుకోమనండి. కానీ ఆ ఉమ్. హోదాలోకి వెళ్ళడానికి కారణమే వీళ్ళు. ఆ హోదాలో వెళ్లి రాష్ట్రంలో జడ్జిమెంట్‌లను కూడా ప్రభావితం చేసేసారా అని ప్రజలు ఉమ్. అనుమానాలు వ్యక్తం చేసేస్తున్నారు. ఒక జడ్జి ఉమ్. హోదాలో ఉన్నవాడు ఎలా అయితే రాష్ట్ర రాజకీయాల్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. కోమటి జయరాం గారు అనుభవజ్ఞులు, ఉమ్. ఉమ్. లేకపోతే పెమ్మసాని గారు అందరూ మీ వాళ్ళే మిమ్మల్ని కలుస్తున్నారేంటి? మీ ఉమ్. వాళ్ళే మిమ్మల్ని కలుస్తున్నారేంటి? మీ అవును. వాళ్ళ సమస్యలు మీ దగ్గర చర్చిస్తున్నారేంటి? మీరు మాత్రమే ఎందుకు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దాకా ఎళ్ళగలిగినారు? మీరు మాత్రమే ఎందుకు హైకోర్ట్ జడ్జిగా కాగలిగినారు? మీ వాళ్ళే మిమ్మల్ని జడ్జిగా ఎంపిక చేసినారా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తలెత్తేటటువంటి అనుమానాలండి. వాటికి రైట్. వాళ్ళు రైట్. అకౌంటబిలిటీగా, బాధ్యతగా సమాధానం చెప్పాల్సుంటుందండి. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం.